మరి గౌరీ ఏట్రాయిడ్ నితీష్ తివారీ గారు చాలా ఓవరాక్షన్ చేస్తున్నాడు. అంటే వీళ్ళు బాలీవుడ్ వాళ్ళందరూ కలిసి మా ప్రభాస్ చాలా మంచోడని 'ఆదిపురుష్' అనే సినిమా తీసి ప్రభాస్‌కేమో ఒక అట్టర్ ఫ్లాప్ మూవీ 'రామాయణం' అని చెప్పి నమ్మించి జనాలందరిని ఎదవలు చేసి ఒక అట్టర్ ఫ్లాప్ ఒక కార్టూన్ మూవీ తీసి ప్రభాస్ ఫేమ్‌ని డీఫేమ్ చేద్దాం అనుకున్నారు ఈళ్ళు. ఈళ్ళెంత ఎదవలంటే బాలీవుడోళ్ళు. అంత ఎదవలు. ఇప్పుడేంట్రా గౌరీ ఆడు 4,000 పెట్టి తీస్తున్నాడా 'రామాయణం' ఏంటి? అసలు రామాయణంలో 2 పార్ట్‌ల కింద తీస్తున్నాడు. ఆ! రామాయణం పార్ట్ 1 దివాళీ 2026, రామాయణం ఆ! పార్ట్ 2 దివాళీ 2027. ఓకే. 26 కల్లా వచ్చేస్తదా? నెక్స్ట్ ఇయర్ కి అలా పార్ట్ 1 వచ్చేస్తుంది దివాళీకి. ఒరేయ్ 4,000 అన్నాడు సొల్లు అయితే. ఫస్ట్ మొత్తం 2 పార్ట్లు కలిపి 4,000 కోట్ల బడ్జెట్ ఓకే. అంటే అనుకుంటా. సినిమాకి 2,000 కదా మరి అలాగైతే. మరి అరే ఒకటి చెప్పనా, 2,000 పెట్టి తీని 1,500 పెట్టి 3 కోట్లలోనే మన వాళ్ళు క్వాలిటీ స్టోరీస్ తీస్తున్నారు. అంతే కదా! 3 కోట్లలో లిటిల్ హార్ట్స్ ఉంది, అది ఎంతరా బడ్జెట్? చాలా తక్కువరా. 1,500,000 తీసారు. ఎంత వచ్చిందిరా? బోల్డ్ 15 వచ్చింది. వచ్చింది. ఆ? ఎంత తీయాలి? దానికే తీయచ్చు. 1,500,000 కాకుండా 15 కోట్లు పెట్టి బెంగళూరు, చెన్నై, పీవీఆర్ మాల్ పెట్టి బాగా లొకేషన్ గ్రాండ్ గా తీయచ్చు. ఎందుకు అంత డబ్బులు అంత ఎందుకు? డబ్బులు అవసరం లేదు. అంత డబ్బులు ఎందుకు? ఎవరు పెద్ద సూపర్ స్టార్లు ఎవరున్నారు? ఆ. 'రణబీర్ కపూర్' మామూలుడే. ఆ, ఇంకెవరు 'సీత' ఎవరు? 'సాయి పల్లవి' మామూలు ఆవిడే. తెలుసా? నాకు తెలిసి అంటే ఇది నా ఇమాజినేషన్, నేను ఎక్కడో విన్న ఆర్టికల్ గురించి చెప్తున్నాను. రామాయణం పార్ట్ 1 అంటే రాముడు స్టార్టింగ్ నుంచి రావణాసుడు సీత అపహరణం వరకు తీస్తారంట. అక్కడ ఆ! క్లోజ్ చేసి పార్ట్ 2 తీస్తారని ఉంది. కానీ ఇది ఎంత ఓకే. ప్రమోట్ చేసినా ఏం చేసినా పార్ట్ 1 హిట్ అయిపోద్ది అనుకున్నా. పార్ట్ 2కి మాత్రం గట్టిగా గండిపడేలా ఉంది. ఎందుకంటే పార్ట్ 2 షూటింగ్ లేట్ అవుతుంది, జనవరికి పోస్ట్పోన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ జనవరి షూటింగ్ పోస్ట్పోన్ అయిపోద్ది. అంటే 2027 దివాళీకి రాదు. వీళ్ళు షూటింగ్ లేట్ చేస్తున్నారు. పార్ట్ 2కి రిలీజ్ కి గండిపడేలా ఉంది. అది ఎంత లేట్ అయితే 2027 మార్చ్ కల్లా మనోడు వచ్చేస్తున్నాడు రామరాషన్ కింద. అప్పుడు ఇది ఎన్ని కోట్లు పెట్టినా జూజూబియే ఏం